కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ కామెంట్స్. నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్తరఫ్ కోసం డిమాండ్. ప్రధానమంత్రి మోడీగారు బేటీ బచావో బేటీ పఢావో అంటున్నారు. కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీగారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్రమంత్రి కొడుకుమీద లుకౌట్ నోటీసిచ్చే పరిస్థితి వచ్చింది. కేంద్రమంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చెయ్యకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదు. ఆ తప్పు చేసిన కొడుకుని ఎవరు 9 రోజులు కేంద్ర మారిమంత్రి సంజయ్ దాచిపెట్టారు? ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం అది తెలంగాణకే కాదు, భారతదేశానికి కూడా అవమానకరం. మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్రమంత్రి కొడుకైతే మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురిచేసింది స్వయంగా కేంద్రమంత్రి. బండి సంజయ్ పిలిచి బెదిరించి వాళ్లను మరీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హనీ ట్రాప్ అని మీడియాను మనీ ట్రాప్లో వేసి మీడియాను గొంతు నొక్కి వాళ్లను కూడా వార్తలు రానీయకుండా ముఖ్యమంత్రి కేంద్రమంత్రి ఇద్దరూ కలిసి చేశారు. ఖచ్చితంగా కేంద్రమంత్రి సంజయ్ గారిని వెంటనే బర్తరఫ్ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేద్దాం. Hey!
గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి 100% విమర్శ లేకుండా ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడు వచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతున్నారు. మరి కేవలం నినాదాలకి పరిమితమైనరా, లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా తెలవలసి వస్తుంది. ఒకవేళ ఇదే నిర్ధారణ కనుక ప్రధానమంత్రి గారు గవర్నర్ మోడీ గారు కనుక తీసుకెళ్ళేదంటే మరి వెంటనే వారు కూడా బండి సంజయ్ గారు బర్తరఫ్ చేయాలని చెప్పి మరి కరీంనగర్ మరి ఎంపీ మా ఎంపీ ఆయన ఎంపీ అని వారు మరి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న వాళ్ళు వెంటనే వారు బర్తరఫ్ చేయాలని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా మొట్టమొదటిసారిగా భారతదేశంలో పడిన ఒక హోంశాఖ సహాయ మంత్రి లెక్క వండుకుంటూ అతని కుమారుడిపైనే లుకౌట్ అనే పోలీసు చేయడం అనేది నిజంగా మనకు ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. అది ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండింటి కూడా రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉన్నదని చెప్పి మేము అంటున్నాం. లుకౌట్ తీసుకొచ్చుకునే పరిస్థితి వస్తుంది ఎక్కడైనా కానీ కేంద్ర మంత్రి కొడుకు గురించి ఒకసారి ఇది కూడా మనం ఆలోచించాలి. ఆయన అది కూడా పోలీస్ శాఖలో వండుకుంటూ కొడుకు ఎక్కడ పోయిండో కూడా తెలియకుండా వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఏదో యాక్టింగ్ చేసుకుంటూ లుకౌట్ చేయడం అనేది దాన్ని తప్పిస్తే ప్రయత్నం చేస్తుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. మరి ఇటువంటి ప్రయత్నం కూడా చేయొద్దు. ఇదేని పరిస్థితిలో కూడా ఆయన తీసుకొచ్చి ఒకళ్ళేమో అరెస్ట్ చేస్తామంటారు, ఇంకొకళ్ళేమో మేము అప్పగించామని మాట్లాడతారు. మరి అరెస్ట్ చేసిన అప్పగించిన కూడా క్లారిటీగా ఇప్పటిదాకా మనకు చెప్తలేరు. 9 రోజులు వాళ్ళు దీనికోసమే ఇంకా ముందు ఆడుకుంటూ ఆఖరికి అర్ధరాత్రి 11, 12 దాకా కూడా కోర్టులో వాదించి బెయిల్ రావాలని ప్రయత్నం చేసిన వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ తరఫున వాదించిన అడ్వకేట్ కానివ్వండి, ఇతరులు ఎవరైనా కానీ నేను తప్పు చేయాలని చాలా వరకు ప్రయత్నం చేసింది. ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా బీజేపీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేసింది. రెండో విషయానికి వస్తే అన్నిటికన్నా మనకు చాలా వింతగా అనిపించేది ఏంటంటే ఈ కేసు పెట్టినాము పోక్స్ కేసు చేసినాము అని చెప్పి ఒక దిక్కు ప్రభుత్వం చెప్తుంటే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఏం చెప్తారంటే అయ్యా మన డబ్బులు అడిగిన వీళ్ళు హనీ ట్రాప్ చేసి పోనను అని చెప్పి మాట్లాడదొరుకుతున్నది. 18 సంవత్సరాల్లో కూడా ఉన్న అమ్మాయి హనీ ట్రాప్ చేసినా కానీ అది తప్పకుండా తీసుకోరు, ఎవరు కూడా పరిశోధించుకోరని చెప్పి మీరు తెలియజేస్తున్నారు. కేవలం ఆయన కొడుకును తప్పిస్తానికి ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది తప్ప భగీరథను తప్పిస్తానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప వేరే రకంగా లేదని కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా ఆయన కొడుకు ఇప్పటికి ఏమంటాడు, శ్రీరాముడు జై శ్రీరామ్ అని మాట్లాడతాడు. ఇవాళ ఏం వారమన్నా రేపేం వారమన్నా అని మాట్లాడతారు. ధర్మం కోసం న్యాయం కోసం అని చెప్పి మాట్లాడతారు బండి సంజయ్ గారు. మరి ధర్మం కోసం న్యాయం కోసం మాట్లాడే వ్యక్తి, శ్రీరామ జై శ్రీరామ అని మాట్లాడే వ్యక్తి, మరి ఈ రేపే రోజు రేపే దేవుడు ఎల్లుండే దేవుడు ఎల్లుండే రోజు అని మాట్లాడే వ్యక్తి ఇటువంటి కార్యక్రమం ఆయన కొడుకు చేసినా కానీ ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగుతుందో మాకైతే అర్థమవుతలేదు. మీ నియోజకవర్గ ప్రజలకు కూడా ఏం అర్థమవుతుందని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇటువంటి పరిస్థితి రావచ్చు. ఓరి ఎంత కాకముందు ఈ అమ్మాయి తల్లిదండ్రులు కేంద్ర మంత్రి కదా, ఈ అన్యాయం జరిగింది కదా, అది కూడా హోంశాఖలో ఉన్నాడు కదా, పోవాలి కలవాలి అని చెప్పి మరి పోయి కలిస్తే బెదిరించి ఉల్టా బెదిరించి భయపడించి వాళ్ళ మీద కేసు పెడతామని చెప్పి ఒత్తిడి చేసి వాళ్ళను ఏ పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టకుండా చేయాలని ప్రయత్నం చేసింది. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఖచ్చితంగా తల్లి అయితే చాలా ధైర్యం చేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి కూడా 5 గంటలు 6 గంటలు ఆమెను కూర్చోబెట్టి ఆ కేసు పెట్టడం కూడా జరిగిన విషయం కూడా మేము తెలియజేస్తున్నాను. అంటే భారతదేశంలో కూడా ఎవరైనా కానీ అధికారం కనుక ఉండేది ఉంటే దాన్ని ఇవాళ మన యొక్క న్యాయ వ్యవస్థను చుట్టంలోకి చేసుకున్న పరిస్థితి ఉన్నదా అనేది ఒక అనుమానం మాత్రం వ్యక్తమవుతుందని తెలియజేస్తున్నాను. 4-5 గంటలు ఎందుకు వాళ్ళు ఆ అమ్మాయిని కూర్చోబెట్టాలి? వేరే ఎక్కడైనా కానీ ఏ స్టేషన్ అయినా కానీ వర్షం కేసు చేసిండు అంటే వెంటనే 24 గంటల్లో కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఆ యొక్క మెజిస్ట్రేట్ ముందర
ఆయనను నిలబెట్టి ఆయన శిక్ష వేసి జరుగుతున్నది. మరి ఈ కేసులో ఎందుకు జరగలేదు? కేవలం అధికారం అడ్డం పెట్టుకొని ఇవాళ లీగల్గా ఓవర్కమ్ అవుతామని ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్ కాదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఒక ఆడపిల్ల కోసం ఇప్పటివరకు మనం చూస్తాం, మనం మాట్లాడడం, మనం విన్నాం. బీజేపీ ప్రభుత్వం ఏమైనా కానీ దేవుని గురించి ఇంకేదో దాని గురించి మాట్లాడతారు. మరి ఒక ఆడపిల్ల కోసం అయినప్పుడు కనీసం ఒక్క బీజేపీ మంత్రి అయినా కానీ, ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అయినా కానీ, ఒక్క బీజేపీ ఎంపీ అయినా కానీ, ఆఖరికి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనా కానీ ఈ కేసుకి బండి సంజయ్కి ఏం సంబంధం అని మాట్లాడతారు. ఇదెక్కడ న్యాయం? ఒక కొడుకు గురించి ఇంత ఇంత చెడుగా మాట్లాడుతుంటే, ఇటువంటి అన్యాయం ఒక ఆడపిల్లకు చేసినా అంటే మరి యావత్ మొత్తం బీజేపీ అంతా కూడా మరి బండి సంజయ్ని మోస్తానికి ముందుకొచ్చిన అనే అనుమానం మాత్రం మాకు వ్యక్తమవుతున్నది. దీంతో అయ్యా బీజేపీ వాళ్ళకంతా తెలియజేస్తున్నాం, ఇప్పటివరకు మీరు శ్రీరామ్ అన్నారు సంతోషం, శ్రీకృష్ణ అన్నారు సంతోషం, జై హనుమాన్ అన్నారు సంతోషం, ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పిండ్రు, హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, అన్నీ బాగా మాట్లాడుతున్నారు. మీరు దాని గురించి ఎక్కడో కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. కానీ మరి సమస్య వచ్చినప్పుడు ఈ పార్టీలో కూడా ఉన్నప్పుడు అన్యాయం వరకు నిలబడు ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. అన్యాయం చేసిన వాళ్ళకి నిలబడితే మీకు ఒక మాట చెప్పాలి. మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు చెప్పిండు, ఏం చెప్పిండు? అయ్యా మీరందరూ కూడా ద్రౌపదిని తీసుకొచ్చి ప్రస్తావన చేస్తుంటే మీరందరూ చూసుకుంటూ కూర్చున్నారు కాబట్టి మీరందరూ కూడా అన్యాయం చేసుకొని చెప్పి మాట్లాడి మీ అందరూ కూడా తప్పకుండా యుద్ధంలో కూడా మీ యొక్క చావు తప్పదని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ బీజేపీ కూడా ఎట్లయితే ఆ రోజు శ్రీకృష్ణుడు చెప్పిండో అదే పద్ధతిలో కూడా పోవాల్సిన పరిస్థితి వాళ్ళ బీజేపీ కూడా ఏర్పడుతుందని మీ అందరూ తెలియజేస్తున్నాం. మరి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా కోరుతున్నాం. ఇదే కాదు, రేపు పొద్దున ఇటువంటి దాంట్లో పాస్కో కేసు దాంట్లో ఏ పిల్లకైనా అన్యాయం జరిగితే ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ కూడా భయపడే పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి కూడా మీద తెలియజేసినటువంటి పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కూడా మీ అందరికీ కోరుతున్నాను. తప్పకుండా న్యాయం జరగాలి, న్యాయం పక్షాన ఉండాలందరూ కూడా. ఇటువంటి కేసులు ఎవరు చేసినా కానీ అన్యాయం అని చెప్పి ఎదిరించాలి, తప్పకుండా శిక్ష పడేలాగా చూడాలని చెప్పి కూడా మా బీఆర్ఎస్ తరఫు నుంచి పోరాడుతున్నాం. ఇదే కాకుండా బీఆర్ఎస్ సంబంధించిన మహిళా విభాగం మొదటికెళ్ళి కూడా ఈ కేసు తెలియగానే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వెంబడి ఉడుకుంటూ సహకరించుకుంటూ తప్పకుండా దీని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ భగీరథను అరెస్ట్ చేయడానికి కూడా తీసుకుపోయింది బీఆర్ఎస్ మహిళా విభాగం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. దాంట్లో ప్రత్యేకంగా మా ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ కేసు ఏ విధంగా తీసుకుపోయినరో, ఏ విధంగా బయటికి తీసుకురావాలి, ఏ విధంగా చెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మొత్తానికి ఓవరాల్గా మేము కోరేది ఏంటంటే, అయ్యా బండి సంజయ్ గారు మీరు రాజీనామా చేయండి, బర్తరఫ్ చేయించుకోకండి. ఎందుకంటే మీరు మా ఎంపీ గారు ఇక్కడ ఈ ప్రాంతీయ ఎంపీ, అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడండి. కొడుకైనా ఎవరైనా కానీ మేము క్షమించము అని చెప్పి మాట్లాడండి. ఖచ్చితంగా న్యాయపరంగా అయితే జరగానో, అయితే క్రిమినల్గా జరగానో తప్పకుండా అది కూడా జరిగేటట్టు కూడా చూసే బాధ్యత ఇవాళ బండి సంజయ్ గారు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇదే కాకుండా ఈ కేసు నమోదైన తర్వాత 5వ రోజో 6వ రోజో ప్రధానమంత్రి వచ్చేది ఉంటే ఈ నిందితుడి తండ్రి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒకటే డైస్ పంచుకొని మంచిగా బ్రహ్మాండంగా బాయి అని చెప్పి గౌరవించుకోవడం చూస్తాం. ఇది ఎక్కడ న్యాయం? ఒక చోట అన్యాయం జరుగుతుంటే ఇంకో ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయనో పెడితే కాపాడనో వాళ్ళు కూడా వాళ్ళతో కలుసుకొని మేమందరం కూడా ఒకటే అని మాట్లాడు, ఇది ఎంతవరకు న్యాయం? దీంతో అర్థమైంది కదా అంటే, అయ్యా తెలంగాణ లోపల ఉన్నది కాంగ్రెస్ కమ్ బీజేపీ ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అనుమానం కూడా మాకు వస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. న్యాయంగా బండి భగీరథకు పాస్కో చట్టంగా ఏ విధంగా అయితే అమలు చేస్తారో ఆ విధంగా అమలు చేయాలని చెప్పి మాత్రం ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this,